వెల్కమ్ బ్యాక్. భారత నల్ల ధనవంతుల మీద వికీలీక్స్ త్వరలో పెద్ద అణుబాంబే వేయబోతోంది. స్విస్ బ్యాంకుల్లో రహస్య ఖాతాలున్న భారతీయుల పేర్లను బహిర్గతం చేయడానికి కసరత్తు పూర్తి చేసింది. ఇక ఏ క్షణాన్నైనా ఆ బాంబు పేలే అవకాశం ఉంది. కోట్ల రూపాయల బ్లాక్ మనీని స్విస్ ఖాతాల్లో దాచిన నల్ల ధనవంతులకు వెన్నులో వణుకు పట్టిస్తున్న వికీలీక్స్ అతి త్వరలో అందరి పేర్లు బయటపెట్టబోతోంది. సైట్ అధినేత అసాంజే స్వయంగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. ఎప్పుడన్నది ఖచ్చితంగా చెప్పలేనని, మొత్తం మీద అతి త్వరలో తాము ప్రకటించబోయే లిస్టులో భారత్కు చెందిన చాలా మంది పెద్దల పేర్లుంటాయన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల కంటే భారతీయుల ఖాతాలే స్విస్ బ్యాంకుల్లో ఎక్కువగా ఉన్నాయని, అయినా ఇక్కడి ప్రభుత్వం మన్నుతిన్న పాములో ఉందని అన్నారు. పైగా అన్ని సాక్ష్యాలతో విడుదల చేస్తున్న తమ కేబుల్స్ మీదే అనుమానాలు వ్యక్తం చేస్తూ దేశ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరగడం దారుణమన్నారు. నల్లధనం బయటపడితే రెండింతల పన్ను వేసి దేశంలోకి అనుమతిస్తామని చెప్పడం కూడా హాస్యాస్పదమని అసాంజే అన్నారు. దాచిన సొత్తుతో పోలిస్తే రెండింతల పన్ను కట్టడం ఏమంత పెద్ద విషయం కాదన్నారు. ఈ తాజా ప్రకటనతో భారత నల్లధనవంతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అవినీతి సామ్రాట్ సురేష్ కల్మాడి చెప్పుదెబ్బలు తిన్నాడు. కామన్వెల్త్ క్రీడల సాక్షిగా దేశం పరువు తీసిన ఈ స్కామ్ అవతారాన్ని చెప్పుతో సత్కరించాడో వ్యక్తి. సీబీఐ అధికారులు కల్మాడిని కోర్టులో హాజరుపరిచినప్పుడు ఈ ఘటన జరిగింది. మరోవైపు కల్మాడిని కోర్టు 8 రోజుల పోలీస్ కస్టడీకి పంపింది. 15 ఏళ్లుగా వెలకబెడుతున్న ఒలింపిక్ సంఘం అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో కాంట్రాక్టుల దగ్గర నుంచి క్రీడా పరికరాల కొనుగోలు దాకా దేన్ని కల్మాడి అండ్ కంపెనీ వదిలిపెట్టలేదు. చివరికి సభ్య దేశాలకు చెల్లించాల్సిన బిల్లుల విషయంలో కూడా అవినీతి లీలలు ప్రదర్శించి ఆయా దేశాల క్రీడా సంఘాలతో తిట్లు తిన్నారు. ఆటల పేరుతో కోట్లు దండుకున్న వైనంపై దర్యాప్తు జరిపిన సిబిఐ ఆ స్కామ్లన్నింటికీ సూత్రధారి సురేష్ కల్మాడిని నిన్న అరెస్ట్ చేసింది. ఈరోజు ఢిల్లీలోని పాటియాలా స్పెషల్ కోర్టులో హాజరుపరిచినప్పుడు కల్మాడికి చేదు అనుభవం ఎదురైంది. కపిల్ ఠాకూర్ అనే వ్యక్తి ఆయనపైకి చెప్పు విసిరాడు. సిబిఐ అధికారులు కోర్టు ఆవరణలో కల్మాడిని దించగానే పరుగు పరుగున వెంబడించిన ఠాకూర్ నేరుగా తన కాలికున్న చెప్పు తీసి విసిరాడు. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణలో అక్రమాలకు పాల్పడి దేశం పరువు తీసిన వ్యక్తికి బహిరంగ ప్రదేశంలో చెప్పు దెబ్బలే సరైన శిక్ష అంటున్నాడు కపిల్ ఠాకూర్. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కల్మాడి అరెస్టు తర్వాత మహారాష్ట్ర కాంగ్రెస్ లోని వర్గ విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇన్నాళ్లు కామ్గా ఉన్న నేతలు ఇప్పుడు తమ విశ్వరూపం చూపుతున్నారు. పూణేలోని ఎంపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలే దాడి చేసి ఫర్నిచర్ను విరగొట్టారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడు, పూణే ఎంపీ కూడా అయిన సురేష్ కల్మాడి అరెస్ట్ ఆయన వ్యతిరేక వర్గానికి కొత్త ఊపునిచ్చింది. కుంభకోణాలకు పాల్పడి పార్టీ పరువు తీశాడంటూ మోహన్ జోషి అనే స్థానిక నాయకుడు దాదాపు 100 మంది యువకుల్ని కల్మాడి ఆఫీస్ మీద దండయాత్ర పంపాడు. వారంతా కార్యాలయంలో కిష్కిందకాండ సృష్టించారు. ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసమైంది. కల్మాడిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు కూడా నిన్ననే ప్రకటించడంతో పూణే నియోజకవర్గంలోని ఆయన ప్రత్యర్థులు పండుగ చేసుకుంటున్నారు. అటు శివసేన కార్యకర్తలు పూణేలో కల్మాడి వ్యతిరేక ప్రదర్శన నిర్వహించారు. అంత భారీ స్కామ్లో బయటపడింది చిన్న భాగమని, ఇందులో ఇంకా పెద్ద తలకాలున్నాయని ఆరోపించారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపి అందరినీ బయటకు లాగాలని డిమాండ్ చేశారు. క్రీడల నిర్వహణ పేరుతో కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడి కల్మాడి దేశవ్యాప్తంగా పుణేవాసుల పరువు తీశాడని శివసేన మండిపడింది. అతన్ని కఠినంగా శిక్షించాలంటూ సేన కార్యకర్తలు ర్యాలీ తీశారు. కల్మాడి వ్యతిరేక నినాదాలు చేస్తూ ఆయన పోస్టర్లను కాళ్లతో తొక్కి నిరసన వ్యక్తం చేశారు. స్కామ్ లో కల్మాడితో పాటు చాలా మంది కాంగ్రెస్ పెద్దల ప్రమేయం ఉందని, సమగ్ర విచారణ జరిపి అందరి బండారం బయటపెట్టాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. ప్రధాని మన్మోహన్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈరోజు సత్యసాయిబాబాకు నివాళులర్పించారు. ఢిల్లీ నుంచి నేరుగా పుట్టపర్తి చేరుకున్న ఇద్దరు కుల్వంత్ హాల్లో ఉంచిన బాబా భౌతిక కాయాన్ని సందర్శించి 10 నిమిషాలు అక్కడే ఉన్నారు. కేంద్ర మంత్రి అంబికా సోని, రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ సోనియా వెంటున్నారు.
లక్ష్యాలను ఛేదించే విషయంలో భారత్, అమెరికా మరింతగా కలిసి పనిచేయాలని ఆ దేశ రాయబారి తిమోతి జె రోమర్ అన్నారు. ముఖ్యంగా ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే విషయంలో సహకారం పెంచుకోవాలన్నారు. ముంబై దాడుల కేసు దర్యాప్తులో సహకరిస్తున్న అమెరికా తాజాగా 4 పాకిస్తాన్ జాతీయుల పేర్లు బయటపెట్టింది. వీరంతా సహకుట్రదారులని, ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధాలున్నాయని చెప్పింది. దీనిపై న్యూఢిల్లీలో అమెరికా రాయబారి తిమోతి జె రోమర్ స్పందిస్తూ 2 దేశాలకు ఉగ్రవాదం పెను సవాల్గా మారిందన్నారు. అందుకే ఉమ్మడి లక్ష్యాలను ఛేదించే విషయంలో కలిసి పనిచేయాలన్నారు. సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో అమెరికా ముందుంటుందని, ఈ సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలన్నారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు వ్యతిరేకంగా తమిళనాడులో నిరసన ప్రదర్శనలు హోరెత్తుతున్నాయి. తమిళుల్ని దారుణంగా అణచివేసిన లంకాధిపతిని అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారించాలంటూ ఎల్టీటీఈ సానుభూతిపరులు ప్రదర్శనలు చేస్తున్నారు. వీరికి కొన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలుకుతున్నాయి. ఎల్టీటీఈని అంతమొందించే క్రమంలో లంక సైన్యం చాలా దారుణాలకు పాల్పడింది. తమిళుల ప్రాబల్యమున్న ప్రాంతాల్లో అమాయక పౌరుల్ని సైతం చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఈ అరాచకానికి మద్దతిచ్చిన ఆ దేశ అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సేను అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారించాలంటూ తమిళ సంఘాలు ఉద్యమిస్తున్నాయి. ఎండీఎంకే అధ్యక్షుడు వైగో మొదటి నుంచి ఈ ఉద్యమానికి మద్దతిస్తుండగా తాజాగా సిపిఐ కూడా సపోర్ట్ ఇచ్చింది. 2 పార్టీల ఆధ్వర్యంలో చెన్నైలో భారీ ర్యాలీ జరిగింది. ప్రదర్శనకారులంతా రాజపక్సే వ్యతిరేక నినాదాలతో హోరెత్తించి ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ విషయంలో తమిళనాడు ప్రభుత్వం జోక్యం చేసుకుని కేంద్రంపై ఒత్తిడి పెంచాలని ప్రదర్శనకారులు డిమాండ్ చేశారు. రాక్షసంగా ప్రవర్తించిన రాజపక్సేను ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు ఈడ్చేంత వరకు విశ్రమించమంటున్నారు. కాశ్మీర్లో ఉగ్రవాదులు తెగబడ్డారు. సాక్షాత్తు రాజధానిలోనే పోలీసుల్ని కాల్చి చంపారు. ఇందుకు బాధ్యత వహిస్తూ ఇంతవరకు ఏ సంస్థ ప్రకటన చేయలేదు. జమ్మూ కాశ్మీర్లో కొన్నాళ్ల నుంచి కామ్గా ఉన్న ఉగ్రవాదులు మళ్లీ ఉనికి చాటుకుంటున్నారు. శ్రీనగర్, నౌగాం ఏరియాలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీస్ పార్టీపై విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ అక్కడికక్కడే చనిపోగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన పోలీస్ సిబ్బందికి ఈ రోజు పూర్తి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన మధ్యవర్తుల సంప్రదింపులు, వేర్పాటువాదుల విజ్ఞప్తులతో కొన్నాళ్లుగా కాశ్మీర్లో ఉగ్రవాదుల అలికిడి తగ్గింది. తిరిగి ఏకంగా పోలీసులను టార్గెట్ చేయడంతో ఏం జరుగుతుందోనని స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సెల్దా న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ లో బాంబులు బయటపడ్డాయి. విశ్వసనీయ సమాచారం మేరకు ధన్బాద్ స్టేషన్లో రైలాపి తనిఖీ చేసిన ఆర్పీఎఫ్ సిబ్బందికి B4 బోగీలో 3 బాంబులు దొరికాయి. ఒకరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ బాంబులను అక్రమ రవాణా చేస్తున్నారా లేక రైలు బోగీలను పేల్చడం కోసమే బెర్త్ కింద అమర్చారా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. శంషాబాద్ సాతంరాయి దగ్గర ఏరో ఎక్స్ప్రెస్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపి ప్రయాణికుల్ని దించివేశాడు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలకు ఏరో ఎక్స్ప్రెస్ బస్సులు నడుస్తాయి. ఇలాంటి బస్సులు మంటలు చెలరేగడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకృష్ణ కమిటీ 8వ చాప్టర్పై సిబిఐ అగ్రనాయకత్వం ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై జరిగే పోరాటానికి మద్దతిస్తామని ప్రకటించింది. ఇలాంటి సూచనలు దారుణమని పార్టీ జాతీయ కార్యదర్శి బర్ధన్ అన్నారు. తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం నేతృత్వంలోని బృందం ఈరోజు ఢిల్లీలో సిపిఐ అగ్రనాయకుల్ని కలిసింది. శ్రీకృష్ణ కమిటీ 8వ చాప్టర్పై చర్చించి తాము చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వమని కోరింది. ఇందుకు పార్టీ జాతీయ కార్యదర్శి బర్ధన్ స్పందిస్తూ ఆ చాప్టర్లోని సూచనలన్నింటినీ వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
ఉద్యమాన్ని అణిచివేయమని కమిటీ సూచించడం దారుణమన్నారు. తెలంగాణ పోరాటానికి సిపిఐ మద్దతు కొనసాగుతుందని ఆ పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి చెప్పారు. తోటికొడలు విజయమ్మకు పోటీగా వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ పులివెందుల నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. తన భర్తను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. ఆయన గెలిస్తే వైఎస్ హయాంలో మిగిలిపోయిన పనులు పూర్తి చేస్తారని చెబుతున్నారు. ప్రపంచ కప్ నెగ్గిన భారత క్రికెట్ జట్టుని ఘనంగా సన్మానించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 29న ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తో పాటు చాలా మంది ప్రముఖులు ఇందులో పాల్గొంటారు. వరల్డ్ కప్ ముగియగానే బీసీసీఐతో పాటు మరెన్నో కార్పొరేట్ కంపెనీలు, వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు టీమిండియాకు రకరకాల నగదు బహుమతులు ప్రకటించాయి. రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ క్రికెటర్లందరినీ ప్రత్యక్షంగా అభినందించడంతో పాటు తేనీటి విందించారు. అయితే ప్రపంచ కప్ ముగిసిన వారం రోజులకే ఐపీఎల్ మొదలు కావడంతో ఆటగాళ్లంతా బిజీ అయిపోయారు. దీంతో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన మరుసటి రోజే వరల్డ్ కప్ విన్నింగ్ టీంని సన్మానించాలని బీసీసీఐ నిర్ణయించింది. టీంలో ఉన్న ఒక్కో ఆటగాడికి ₹1 కోటి చొప్పున నగదు బహుమతి ప్రకటించిన బీసీసీఐ ఆ మొత్తాన్ని సన్మాన రోజున అందజేస్తుంది.